శతాబ్ది ఉత్సవాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ ఆస్తులపై అధికారులు దృష్టి పెట్టారు. 100 ఎకరాల్లో ఉన్న స్థిరాస్తులపై సర్వే చేపట్టారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనపరుచుకుంటూ జీవీఎంసీ జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన ఆస్తులకు ప్రత్యామ్నాయం ఇవ్వాలని వర్సిటీ అధికారులు కోరనున్నారు. ఏప్రిల్ 26న జరగనున్న 100 సంవత్సరాల వేడుకకు ముందే వర్సిటీ స్థిరాస్తులను పరిష్కరించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్ర యూనివర్సిటీ స్థిరాస్తుల్ని సంరక్షించుకోవడానికి నడుం కట్టింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించినటువంటి అనేక స్థిరాస్తుల్లో స్థానిక సంస్థలకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి కూడా చాలా వరకు స్థలాలను లీజుకి ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఇది విశాఖ జిల్లా కలెక్టర్ వారు ఉండేటువంటి నివాస ప్రాంతం. విశాఖపట్నం పోలీస్ కమిషనర్, ఇతర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే వీరంతా కూడా నివాసిస్తూ ఉంటారు. నగరపాలక సంస్థ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి అనేక స్థిరాస్తుల్ని వినియోగించుకుంటోంది. ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది అవగాహన కల్పించడం కోసం ఈ మధ్యన మేము సర్వే చేపట్టాము. ఆంధ్ర యూనివర్సిటీ బౌండరీస్ వాల్స్లో కాంపౌండ్ వాల్స్ అది లేవు, అది చాలా పోరస్గా ఉంది. చాలా ఇబ్బందిగా కూడా ఉంది మాకు. చాలామంది ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరో ఒకరు వచ్చి టెంట్లు వేయటం లేకపోతే గుడిసెలు వేయటం అలాంటివి చేస్తున్నారు. ఎక్కడైతే ఆక్యుపేషన్ జరిగిందో వాటన్నిటినీ మేము మళ్ళీ తిరిగి చేసి అక్కడ ఫెన్స్ వేయటం లేకపోతే గోడ కట్టడం అనుకున్నాము. మాకు సుమారు 500 ఎకరాల వరకు ఉన్నాయి. మాకు ఈ క్యాంపస్ సౌత్ క్యాంపస్ నార్త్ క్యాంపస్సే కాకుండా మాకు శివాజీపాలెంలోను ఎంవీపీ కాలనీలోను మధురవాడలోను కూడా మాకు డోనర్స్ ఇచ్చిన స్థలాలు అవి ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టాము. యూనివర్సిటీ స్థలాలు ఒక 2.5 ఎకరాలు వేరియస్ పీపుల్ ఆధీనంలో ఉంటే అవన్నీ స్వాధీనం చేసుకుని అక్కడ కూడా కాంపౌండ్ వాల్ కట్టాము. అఫ్కోర్స్ కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. బట్ వాటిని కూడా మేము డిఫెండ్ చేసుకుంటూ మా స్థలాలన్నీ కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఇంకా కొన్ని గవర్నమెంట్కి కావాల్సిన కొన్ని మున్సిపాలిటీ వాళ్ళకి, జీవీఎంసీ వాళ్ళకి, బిఎంఆర్డీ వాళ్ళకి కూడా తీసుకున్నారు మా దగ్గర నుంచి. అవి కూడా మేము తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం వెనక్కి. ఎందుకంటే అది మా ఒప్పందం ద్వారా తీసుకున్నాము. మేము ఇచ్చిన దానికి ఎక్కడో మళ్ళీ మాకు ల్యాండ్ అలాట్ చేస్తున్నారు. అది కూడా మేము ఇప్పుడు లెటర్ రాయిపోతున్నాము మున్సిపాలిటీకి. సెంటినరీలు అన్ని పూర్తి చేసి ముస్తాబోవాలనుకుంటున్నాం. అన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించడం కోసం నడుము కట్టింది. శతాబ్ది ఉత్సవాల సమయంలో మరోమారు మహానగరపాలక సంస్థకు, జిల్లా యంత్రాంగానికి కూడా వినతులు సమర్పించి ప్రత్యామ్నాయ స్థలాలను తమకు అందించాలనేటువంటి అభ్యర్థన కూడా ఆంధ్ర యూనివర్సిటీ చేస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.